ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్య వివరాలు వెల్లడిస్తున్న ఈఈతో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లాకు జలప్రదాయని అయినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. నిన్న 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు అటు కడెం జలాశయం నుంచి కానీ ఇటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కానీ పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరడంతో ప్రస్తుతం జలాశయం నిండుకుండను తలపిస్తుంది. అంటే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది, ఇప్పుడు నీటి నిల్వ ఎంత ఉంది, ఎన్ని క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు, మనతో పాటు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రస్తుతం పరిస్థితి ఇన్ఫ్లోస్ ఏంటి, అవుట్సోర్స్ ఏంటి, ఇవన్నీ చెప్పండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్స్, ఇప్పుడు 147.4 మీటర్ల నీటి మట్టం ఉంది. దీని పూర్తి కెపాసిటీ 20.175 టీఎంసీ పూర్తి కెపాసిటీ. ప్రస్తుత సామర్థ్యం 18.5 టీఎంసీ సామర్థ్యం ఉన్నది. ఇందులో మనకు 130,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి 90,000 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. 15,750 క్యూసెక్లు నంది పంపస్ ద్వారా లిఫ్ట్ చేసి మీ మేరకు తరలించడం జరుగుతున్నది. అంటే ఇంకా మనం ఈ జలాశయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఇతర పథకాలు ఏంటి సార్? అంటే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఇప్పుడు మనం ఓన్లీ నంది పంప్ హౌస్ నుంచి మాత్రమే లిఫ్ట్ చేస్తున్నాం కదా, వేరే వాటి పరిస్థితి ఏంది? ఎన్టీపీసీ పంప్ హౌస్ ఉంటుంది, ఎన్టీపీసీ లిఫ్ట్ చేస్తాము. దాంతోపాటు హెచ్ఎండబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మిగతా ఇతర పథకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మనం అంటే బయట నుంచి ఫ్లడ్ వస్తుంది కదా, దీన్ని మనం కిందికి వృధాగా వదిలేస్తున్నాం. సో వాటికి లిఫ్ట్ చేసే అవకాశం ఉందా? పైన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి మీకు? ఇప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు. ఓకే, ఇది ఈ గారు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల అనేది కొనసాగుతుంది నంది పంప్ హౌస్కు. మిగతా వాటికి ఎవరికి అంటే అటు మిషన్ భగీరథకు కానీ ఇటు హైదరాబాద్ మెట్రో వాటర్కి కానీ ఎత్తిపోస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది పూర్తిగా జలకళను సంతరించుకున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం లెవెల్ చూడొచ్చు. ఈ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి మనకు 148 మీటర్లు ఉంటుంది. ఈ 148 మీటర్లలో ప్రస్తుతం 147 వరకు కూడా ఈ నీటి మట్టం అనేది మనకు కనిపిస్తుంది. 20 టీఎంసీలకు గాను 18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే ఎగువ వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ సుమారు ఒక 15 గేట్లు ఎత్తి 115,000 క్యూసెక్లు మనకి బయటికి విడుదల చేస్తున్నారు. ఇదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా మనకు వస్తుంది. అయితే ఇటు మిడ్మానేరుకు నంది పంప్ హౌస్ ద్వారా, లక్ష్మీపూర్ పంప్ హౌస్ ద్వారా మిడ్మానేరుకు కూడా ఎత్తిపోతలు అనేది కొనసాగుతుంది. అక్కడ కూడా సుమారు 11 టీఎంసీల వరకు ఇప్పటి వరకు నీటి మట్టం అనేది చేరింది. అయితే 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా ఈరోజు మొత్తం ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు ఏమీ మనకు కనిపించట్లేదు. అయితే ఈ ఫ్లో అంటే ఎల్లంపల్లికి వచ్చేటువంటి ఫ్లో ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తే ప్రాజెక్టుల మనకు పరిస్థితి చూస్తే ఎల్లంపల్లి దాదాపుగా పూర్తిగా నిండింది. మిడ్మానేరు సగం వరకు ప్రస్తుతానికి నిండింది. అటు లోయర్ మానేరుకు మాత్రం అటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కానీ ఇటు మిడ్మానేర్ నుంచి కానీ ఎలాంటి ఇన్ఫ్లోస్ లేవు. అక్కడ ఉన్నటువంటి నీటి నిల్వ 5.5 టీఎంసీల వరకు అట్లా ఉంది అంతే. అది కేవలం తాగునీరుకు మాత్రమే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇటు మిడ్మానేరు నింపేటువంటి దాన్ని కూడా తాగునీటికి మాత్రమే ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలు కొంత రైతులకు ఊరట కలిగించినాయని మనం చెప్పొచ్చు. అయితే సాగునీటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు అంటే వచ్చే వర్షాన్ని బట్టి వచ్చే నిల్వలను బట్టి సాగునీటి మీద నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకైతే ఈ వచ్చిన నీటి అంతా కూడా తాగునీటికి మాత్రమే అధికారులు వినియోగించనున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. అవుట్ స్టూడియో.